Venkat. I'm a professor. I'm from Rajahmundry. I'm a doctorate in computer science engineering. ఈ ఆప్తా కెటలిస్ట్కి రావడం వల్ల యూజెస్ ఏంటి? ఎస్ ఈ ఆప్టా క్యాటలిస్ట్ అనేది చాలా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా డెవలప్మెంట్స్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి చాలా ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంది, టెక్నాలజీకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫిల్ఫిల్ చేయడానికి ఎవరైతే ప్రపంచ నలుమూల దేశాల నుంచి వచ్చారో ఎంటర్ప్రైనర్స్, వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల ఒక మంచి ఆబ్జెక్టివ్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి మొత్తం గ్యాదరింగ్ అంతా కూడా డెఫినెట్గా అసోసియేట్ అయ్యి అసలు ఏంటి ఇండస్ట్రీ కావాలి, ఎలా మనం కంపెనీని స్టార్ట్ చేయాలి, ఎంప్లాయీ కిందే కాకుండా ఒక ఎంటర్ప్రైనర్ కింద ఎలా సెటిల్ అవ్వాలి అనేది లక్ష్యంతో అనుకోవడంతో కాకుండా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏ విధమైన మెలకువలు ఈ ఆప్టా ఈ ప్రోగ్రామ్ నుంచి అందరూ తెలుసుకున్నారు. నేను కూడా చాలామందిని గైడ్ చేశాను. చాలా హ్యాపీయెస్ట్ ప్రోగ్రామ్ ఇది. నిజంగా ఈ తెలుగు రాష్ట్రంలో హైదరాబాదులో జరగడం, ప్రపంచంలో అందరూ కూడా తెలుగులో ఉన్నటువంటి ఎస్పెషల్లీ కాపు కమ్యూనిటీ నుంచి అందరూ కూడా అసోసియేట్ అయ్యి డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఒక ప్లాట్ఫామ్లోకి రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఎస్, ఆమె ప్రొఫెసర్. యంగ్ ఎంటర్ప్రైనర్ అంటే ఒక ఎంప్లాయీ కాదు, మనం ఏదో ఒక జాబ్ చేసుకుని శాలరీ తీసుకోవడమే కాకుండా ఎంటర్ప్రైనర్ అంటే ఒక ఎంటర్ప్రైనర్ కింద అవడం వల్ల ఒక 10 మంది ఎంప్లాయీస్కి జాబ్ ఇవ్వడం ద్వారా ఒక మంచి సొసైటీకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ ర్యాపిడ్లీ డెవలప్ అయిపోతుంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అవుతుందంటే 70 to 80% ఏ సెక్టర్లో ఉన్నా సరే, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, టీచింగ్ కానీ, హాస్పిటల్ కానీ, వాట్ నాట్ 70 to 80% హ్యూమన్ బీయింగ్స్ ఉన్నటువంటి ప్రతి సెక్టర్ కూడా ఏ మార్కెట్ క్యాప్చర్ చేయబోతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. యంగ్ ఎంటర్ప్రైనర్స్ ముందుకు వచ్చి ఆ దృష్టితో ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా రాబోయే టైంలో దే ఆర్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ ఎంటర్ప్రైనర్ కింద అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.